వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఏబిఎన్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి శుభోదయం. ఈ రోజున కార్తీక శుద్ధ సప్తమి తిథి 29వ తారీఖు. ఈరోజు అంటే కార్తీక మాసములో పాడ్యము నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు కూడాను ఒక శుభదినమే. విశేషముగా ఈ రోజున పరమేశ్వరుని ఆరాధన చేసే నియమాలను గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు సప్తమి తిథి, సూర్యుడికి ఇష్టమైనటువంటి తిథి. అట్లాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యభగవానుడు. ఉద్యోగం భాస్కరాదిచ్చేత్, నవగ్రహాలలో రాజయోగకారకుడు, ఉద్యోగకారకుడు రవి భగవానుడు. కాబట్టి వీక్షించేటువంటి మన ఏబిఎన్ డివోషనల్ ప్రేక్షకుల్లో చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అంటే విపులంగా చెప్పుకోదలిస్తే నిరుద్యోగస్తులు, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఈ ఉద్యోగంలో నిలబడతామా లేదా అని భయపడేటువంటి వ్యక్తులు మనసులో ఉంటుంది కదండి. ఒక సంసార చక్రబంధంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా కమిట్మెంట్స్ అని పెట్టేసేసుకుంటాం. మనకు ఆదాయ వనరుగా ఉండేటువంటి ఉద్యోగం కనుక అటు ఇటు అయితే మన భవిష్యత్తు కమిట్మెంట్స్లో వచ్చేటువంటివన్నీ కూడాను మనము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంకొక ఆదాయ వనరు దొరికేంత వరకు. ఇది ప్రధానము. అలాగే ఉన్న ఉద్యోగంలో చాలక జీతంతో పనిచేస్తున్న వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనుకున్నా, లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నా, అది అనుకూలంగా మారాలి అనంటే ఎటువంటి ఆరాధన ఈ రోజున చేయాలి? ఇది ప్రధానంగా ఒక వర్గం వారిని ఉద్దేశించి చెప్పేటువంటి నియమం. ఇక రెండవ వర్గం చెప్పుకున్నట్టుగా ఆరోగ్య విషయం. ఈ రోజుల్లో మనకు ఏది నష్టపోయినా మనం తిరిగి సంపాదించుకోగలుగుతాం, కానీ ఆరోగ్యాన్ని నష్టపోతే తిరిగి మళ్ళీ సంపాదించుకోవడం అనేటువంటిది చాలా కష్టతరం. ఇప్పుడు సద్దుమణిగిన భవిష్యత్తులో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకి లోనయ్యేటువంటి పరిస్థితి మనకు ఆ యొక్క ఆరోగ్య విషయంలో మనకు కలుగుతుంది. కాబట్టి ఇలా మనము దైవతా ఆరాధన చేస్తే మనకు అనారోగ్య సూచనలు తగ్గుతాయి. అంటే వీక్షించేటువంటి ఏబిఎన్ ప్రేక్షకుల్లో చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, మనం గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అని ప్రార్థన చేస్తే ఉంటుందా అంటే, ఇక్కడ మనము సాంకేతికంగా మనం గనక ఆలోచించదలిస్తే ఉద్యోగ విషయంలోనైనా కావచ్చు, ఆరోగ్య విషయంలోనైనా కావచ్చు, మనము ఏదైతే దేవతా ఆరాధన మనం చేస్తామో దాని వలన మనం కలిగేటువంటి పుణ్య ప్రభావం వలన మన మనస్సుకి మనం ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవాలనే ఆలోచన వచ్చి మనం యాక్టివ్గా ఉంటాము. అలాగే చేసేటువంటి పనులన్నీ కూడాను క్రమబద్ధంలో చేసుకుంటాం, ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ విషయంలో కూడా ఇప్పుడు చాలామందికి ఉండేటువంటి యొక్క విషయం చాలామందికి అర్థం కాదు. మా పిల్లవాడు అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ అండి, కానీ ఉద్యోగం సంపాదించుకోలేదు. మా పక్కింటి వాడు మామూలు చదువండి, కానీ గొప్ప ఉద్యోగం సంపాదించాడు. అంటే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే, తెలివితేటలతో ప్రమేయం కాకుండా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూలో పాల్గొంటారో ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఈ అబ్బాయికి జాబ్ ఇవ్వాలనే కోరిక కలగాలంటే ఒక ఆరా, మన బాడీలో ఆరా అనేటువంటిది కరెక్ట్గా ఉంటే ఎదుటివాడు మనల్ని చూసి మెస్మరైజ్ అయిపోతాడు. ఇది విధానం. అందుకనే మామూలు చదువున్నటువంటి వ్యక్తి, మామూలు తెలివికలన్న వ్యక్తి కూడాను మంచి జాబులో స్థిరపడడానికి గల కారణం మన బాడీ ఏర్పరచుకునే ఆరాలో తేజోవంతంగా ఉండడం, అది ఎదుటివాడిని ఆకర్షిస్తుంది. ఇది ప్రధానంగా. ఒక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు 15 మంది అంటే ఇద్దరినే మాత్రం సెలెక్ట్ చేస్తుంటే ఆ 15 మందిలో ఆ ఇద్దరికి బాడీ పరంగా చూసుకుంటే ఆరా బాగుంది. 15 మంది సమానమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు, సమానమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, కానీ ఇద్దరే సెలెక్ట్ కావడానికి ఆ ఇద్దరిలో ఉండే బాడీ ఆరా బాగుండడం, ఎదుటి వాళ్ళకి అది కనబడదు, కానీ జాబ్ ఇవ్వాలనే కోరిక మొదలవుతుంది, ఇచ్చేస్తారు. ఇక ఇంత దాకా మీకు అర్థమై చెబితేనే అర్థం చేసుకుంటారనే ఈ యొక్క నియమాన్ని
మీకు ఇంతగా వివరించడం జరిగింది. ఈ రోజున సప్తమి తిథి కాబట్టి పొద్దున్నే ఎలాగో లేచి కాలకృత్యాదులు తీర్చుకోగానే సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి తులసి చెట్టు దగ్గర శంఖు చక్రము అలాగే స్వస్తి గుర్తు వేసి అష్టదళ పద్మం వేసి అక్కడ ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము ఒకసారి అలాగే సూర్య అష్టకము 6 సార్లు పారాయణం చేయాలి. ఇది ప్రధానంగా చేయాల్సినటువంటిది. ఇక ఆ రోజు మీకు ఉపవాసం ఉండదలిస్తే 29వ తారీఖు బుధవారం అయింది, ఉపవాసం ఉండదలిస్తే ఉండవచ్చు. కానీ ఉపవాసం లేకపోయినా మధ్యాహ్నం 12 లోపల భోజనాదికాదులు చేస్తే ప్రదోషకాల సమయానికి శరీరంలో ఆహార పదార్థము ఉండదు, మితంగా భుజించండి. ఇక 4:30 కల్లా కాలకృత్యాదులు తీర్చుకునే అవకాశం ఉంటే లేదా మీ ఇంట్లో వాళ్ళైనా మీ సతీమణి అయినా మీ తల్లిగారైనా మీ అక్క చెల్లెలు ఎవరైనా కానీ మీ తరపున చేయొచ్చు. ఇక ఆ విధంగా ప్రదోషకాల సమయానికి శివాలయంలో ఈ చెరుకు గడతో వచ్చేటువంటి రసం ఉంటుంది కదా, చెరుకు రసముతో ఈశ్వరుడికి అభిషేకం చేసి జిల్లేడు పుష్పాలతో అర్చన చేయండి. ఉద్యోగ సంబంధమైనటువంటి దోషములు తొలగిపోతాయి, ఆయురారోగ్య వృద్ధి కలిగి ఆనందంగా జీవిస్తారు. అలాగే విష్ణు భగవానుడికి అవిసె పూలతో చేసినటువంటి దండని హారంగా ఆ విష్ణు భగవానికి ఇవ్వండి. ఇవి చాలండి. ఈ రోజున గనక ఎవరైతే ఆవు నేతితో దీపారాధన చేసినటువంటి దీపాన్ని వెలిగించి అలాగే ఆవు నేతి వేసి బ్రాహ్మణునికి దానమిస్తారో వారికి ప్రధానముగా చక్షు సంబంధమైనటువంటి దోషములు తొలగిపోతాయి, జ్ఞానము బాగా పెరుగుతుంది. ఇది ఈరోజు చేయాల్సినటువంటి నియమములు. అలాగే మహిమాన్విత క్షేత్రము కాశీక్షేత్రము. అట్టి కాశీక్షేత్రంలో 6వ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే ఈ అక్టోబర్ మరియు నవంబర్ నెలలో రవి శుక్ర బుధ గురు గ్రహాలు మారిన కారణం చేత 12 రాశుల వారికి సంబంధించి దోషములు ఉంటాయి, ఇబ్బందులు కలుగుతాయి. శని ప్రభావం గురైనటువంటి రాశుల వారికి కూడా సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇవ్వవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.